వారెన్ బఫెట్. స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళలో దాదాపుగా ఈ పేరు వినని వాళ్ళంటూ ఉండరు. వారెన్ బఫెట్ గారి ప్రస్తుత వయసు 90 ఏళ్ళు. అయితే అతనికి స్టాక్ మార్కెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ 75 ఏళ్ళు. బఫెట్ గారి ఒక్కరోజు సంపాదన సుమారుగా 300 కోట్లు ఉంటుంది. వరల్డ్స్ హైయెస్ట్ షేర్ ప్రైజ్ ఈయన కంపెనీదే. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి గూగుల్లో షేర్ ప్రైజ్ ఆఫ్ బెర్క్షైర్ హాత్వే అని కొట్టి చూడండి. దీని వాల్యూ దాదాపుగా 5,40,000 అమెరికన్ డాలర్స్ ఉంటుంది. అదే మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడితే 4 కోట్లు పైమాటే. అంటే మీరు బఫెట్ గారి కంపెనీ అయిన బెర్క్షైర్ హాత్వేలో ఒక్క షేర్ పొందాలంటే 4 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని రేంజ్ ఏంటో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. బఫెట్ గారికి కోకోకోలా, యాపిల్, వాషింగ్టన్ పోస్ట్, అమెజాన్, IBM, మోర్గన్ స్టాన్లీ, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫిలిప్స్, జిల్లెట్, మెక్డొనాల్డ్స్ లాంటి ఎన్నో కంపెనీలలో షేర్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎవరైనా 10 థమ్సప్ బాటిల్స్ కొంటే అందులో ఒక థమ్సప్ బాటిల్ ప్రాఫిట్ బఫెట్కి వెళ్తుంది. బఫెట్ గారి ఇన్వెస్ట్మెంట్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అమెరికాలో బఫెట్ గారు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిస్తే చాలు కొన్ని లక్షల మంది గుడ్డిగా ఆ కంపెనీలో షేర్స్ కొంటారు. బఫెట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద అంత నమ్మకం ఉంచుతారు. 1000తో లక్ష, లక్షతో కోటి, కోటితో 100 కోట్లు సంపాదించడం బఫెట్కి వెన్నతో పెట్టిన విద్య. అంతటి లెజెండరీ పర్సన్ అయిన వారెన్ బఫెట్ గారు ఎర్నింగ్స్ అండ్ స్పెండింగ్స్ ఎలా ఉండాలి, సేవింగ్స్ ఎలా చేయాలి, రిస్క్ ఎలా తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఎలా ఉండాలి అన్న దాని గురించి కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు గనక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 1, టిప్ ఆన్ ఎర్నింగ్స్. నెవర్ డిపెండ్ అపాన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మేక్ యాన్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ సోర్స్. చాలామంది మన ఇండియాలో శాలరీడ్ ఎంప్లాయీసే ఉంటారు. మనం పని చేస్తున్నాం, జీతం వస్తుంది, సో వీఆర్ సేఫ్ అని అనుకుంటాం. కానీ జాబ్ సడన్గా పోతే మన పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని ఊహించడానికే చాలామందికి భయంగా ఉంటుంది. అందుకే బఫెట్ కేవలం ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వద్దు అని చెప్తారు. మీకు వస్తున్న శాలరీ నుండి కొంత పోర్షన్ని పెట్టుబడి కింద పెట్టి మరికొంత ఆదాయాన్ని సంపాదించమని సూచిస్తుంటారు. సడన్గా రేపు మీ జాబ్ పోయినా మీ అవసరాలను తీర్చడానికి ఈ సెకండ్ సోర్స్ ఉపయోగపడుతుంది. మీరు ఫైనాన్షియల్గా కాస్త స్టేబుల్ అయితే మీరు సేవ్ చేసిన అమౌంట్తో ఒక ఇంటిని కొని అద్దెకి ఇవ్వడం ద్వారా రెంటల్ ఇన్కమ్ సంపాదించవచ్చు. సో మీ శాలరీకి అదనపు సోర్స్ కలుస్తుంది. లేదా ఈవినింగ్ 6కి ఆఫీస్ అయిపోయాక చిన్న బిజినెస్ లాంటిది స్టార్ట్ చేసి మరికొంత ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు శాలరీ ఇన్కమ్కి తోడుగా బిజినెస్ ఇన్కమ్ కూడా ఉంటుంది. లేదంటే మీకు నాలెడ్జ్ ఉండి రిస్క్ టేకర్స్ అయితే స్టాక్ మార్కెట్లో షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటి ద్వారా పర్ యానం యావరేజ్గా 20-25% దాకా రిటర్న్ని మీరు జనరేట్ చేయొచ్చు. సో మీ వెల్త్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. అదే మీరు గనక మంచి సౌండ్ అయ్యి మేము చెయ్యగలము అని మీకు అనిపిస్తే మీ వద్ద ఉన్న కొంత అమౌంట్ని 1 or 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇచ్చి కొత్త సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాక మరెన్నో రకాలుగా మీరు కొత్త కొత్త సోర్సెస్ని క్రియేట్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో రిమెంబర్, నెవర్ డిపెండ్ అపాన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మేక్ యాన్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ వన్. నెంబర్ 2, టిప్ ఆన్ స్పెండింగ్. ఇఫ్ యూ బై థింగ్స్ యూ డోంట్ నీడ్, సూన్ యూ హ్యావ్ టు సెల్ థింగ్స్ యూ నీడ్. అంటే మీకు అనవసరమైన వస్తువుల్ని కొనుక్కుంటూ పోతే త్వరలో మీకు అవసరమైన వస్తువుల్ని అమ్ముకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. మీరు మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో కొంతమందిని అబ్జర్వ్ చేయండి. చాలామంది స్థాయికి మించి ఖర్చులు పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫైనాన్షియల్ పొజిషన్కి 10,000 to 15,000 రూపీస్ ఫోన్ సరిపోతుంది. కానీ 1,20,000 రూపీస్ పెట్టి ఫోన్ అప్పు చేసి మరీ కొంటారు. ప్రీమియం బైక్స్, ప్లాస్మా టీవీస్, ఏసీస్ లాంటివి వాడి ఆడంబరమైన జీవితాన్ని గడపాలి అని గొప్పలకు పోయి అవసరం లేకపోయినా ఎన్నో వాటిని కొంటూ డబ్బును వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. అన్ని కోట్లకి అధిపతి అయినా కూడా వారెన్ బఫెట్ ఇప్పటికీ తన కారును తానే నడుపుకుంటారు. ఎప్పుడో కొన్న ఇంట్లోనే ఇప్పటికీ ఉంటున్నారు. అతని ఇంటికి కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఉండరు. జెట్నెట్స్ అనే ఒక విమానాల కంపెనీకి ఓనర్ అయినా కూడా తనకంటూ ఒక సొంత చార్టెడ్ ఫ్లైట్ లేదు. అంత సాధారణమైన జీవితాన్ని కొనసాగిస్తారు ఈయన. సో అందుకే అనవసరమైన ఖర్చులను తగ్గించండి. అవసరమైతేనే వస్తువులను కొనేందుకు ప్రయత్నించండి. నెంబర్ 3, టిప్ ఆన్ సేవింగ్స్. డు నాట్ సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, బట్ స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. నేటి తరం యువతీ యువకుల్లో చాలామందికి ఎవ్రీ మంత్ శాలరీ పడుతుంది.
బట్ శాలరీ పడగానే ఈఎంఐలు టకటక డెబిట్ అయిపోతాయి. 30,000 రూపీస్ శాలరీలో ఈఎంఐలు, హౌస్ రెంట్లు, కరెంటు బిల్లులు, పాలు, పేపర్, పిల్లల స్కూల్ ఫీజులు, హెల్త్ అండ్ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోను నెలకి 1,000 రూపాయలు కూడా సరిగ్గా మిగలవు. ఇంకా కొంతమంది పరిస్థితి అయితే మరీ దారుణంగా డెఫిసిట్లోకి వెళ్ళిపోతుంది. మరి కొంతమందికి సేవ్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా సేవ్ చేయకుండా తాగడానికి, తిరగడానికి ఖర్చులు పెడుతుంటారు. పోనీ ఈఎంఐస్ అయినా డిడక్ట్ అవుతుంది, రియల్ అసెట్స్ గురించా అంటే కాదు. డిప్రిషియేబుల్ అసెట్స్ అంటే తరుగుదల ఉన్నటువంటి వస్తువులు లైక్ మొబైల్స్, బైక్స్, హోమ్ అప్లయన్సెస్ ఎక్సెట్రా. వీటిని ఈఎంఐస్ అన్నీ తీరిన తర్వాత అమ్మితే మీరు కొన్న ధరలో 30 నుండి 40% మాత్రమే డబ్బులు వస్తాయి. అదే ఈఎంఐ అమౌంట్ని మీరు హౌస్, గోల్డ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బుతో పాటుగా మీ వెల్త్ కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 30,000 రూపీస్ పర్ మంత్, కానీ మీరు మీ మైండ్లో నా శాలరీ 30,000 అని అనుకోకండి, 25,000 రూపీస్ మాత్రమే అని అనుకోండి. ముందు శాలరీ 30,000 రూపీస్ పడగానే 5,000 రూపీస్తో గోల్డ్, హౌసింగ్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ మీకు నచ్చిన దానిలో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన 25,000 రూపీస్ మాత్రమే మీ శాలరీ కింద భావించండి. అందులోనే మీ ఖర్చులను సరిపెట్టుకోండి. సో మీకు తెలియకుండానే 1 ఇయర్లో 60,000 రూపీస్ అమౌంట్ అండ్ 20,000 రిటర్న్ కలిపి 80,000 రూపీస్ కార్పస్ తయారవుతుంది. సో డోంట్ సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, బట్ స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. నెంబర్ 4 టిప్ ఆన్ టేకింగ్ రిస్క్. నెవర్ టెస్ట్ ద డెప్త్ ఆఫ్ ద రివర్ విత్ బోత్ ద ఫీట్. చాలామంది స్టాక్ మార్కెట్లో చేసే తప్పు ఏంటంటే టోటల్ క్యాపిటల్ని తీసుకెళ్ళి ఒక్క స్టాక్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఆ స్టాక్ అయితే మల్టీ బ్యాగర్ అవుతుంది లేదా మొత్తం అమౌంట్ పోతుంది. రిస్క్ చాలా ఎక్కువగా తీసుకుంటారు. అది ఎంత మంచి స్టాక్ అయినా, దాని ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మీ టోటల్ క్యాపిటల్ని ఎప్పుడూ కూడా ఒకే స్టాక్లో పెట్టకండి. కావాలంటే టోటల్ పోర్ట్ఫోలియోలో దానికి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh రూపీస్ క్యాపిటల్ ఉంది. మీకు ఫైనాన్స్ సెక్టార్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే చాలా ఇష్టం అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు 1 lakhలో ఒక 40,000 to 50,000 రూపీస్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ కొనుక్కొని మిగిలిన 50,000ని 3 డిఫరెంట్ సెక్టార్స్ లైక్ ఫార్మా, మెటల్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేగాని ఎప్పుడూ కూడా మొత్తం క్యాపిటల్ని ఒకే స్టాక్లో పెట్టద్దు. అయితే రిస్క్ తీసుకోవడం మంచిదే, కానీ మరీ ఎక్కువగా తీసుకోవద్దు. కొన్ని కంపెనీస్ మీద కేసులు రన్ అవుతుంటాయి. కొన్ని కంపెనీస్లో కార్పొరేట్ గవర్నెన్స్ బాగోకపోవచ్చు, మరికొన్ని కంపెనీస్లో సేల్స్ బాగోకపోవచ్చు. అయినా కొంతమంది ఏరి కోరి ఇటువంటి స్టాక్స్లోనే పెట్టుబడి పెడుతుంటారు. చివరికి మొత్తం పోయాక ఏడుస్తుంటారు. మరికొంతమంది అయితే పెన్నీ స్టాక్స్ని ఎక్కువగా కొంటుంటారు. అయితే పెన్నీ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్స్లో లేదా లోవర్ సర్క్యూట్స్లోకి వెళ్తూ ఉంటాయి. మీ టైం బాగోకపోతే మీకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ కూడా ఈ స్టాక్స్ ఇవ్వవు. గతంలో ఇలా చాలాసార్లు చాలా షేర్స్కి జరిగింది. లైక్ మన్పసంద్ బెవరేజెస్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, రీసెంట్గా సింటెక్స్ లాంటి ఎన్నో కంపెనీలు ఇన్వెస్టర్స్ సంపదను బూడిద చేశాయి. సో రిస్క్ మరీ ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. అలాగని అస్సలు రిస్క్ లేకుండా రిటర్న్ రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఏజ్ని బట్టి, ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి రిస్క్ తీసుకోవడం మంచిది. జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోవడమే అన్నిటికంటే పెద్ద రిస్క్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ ఏజ్ గనక ఒక 20 to 30 years లోపు ఉంటే రిస్క్ని కొంత ఎక్కువగా తీసుకోవచ్చు. మీ ఏజ్ మరియు మీ బాధ్యతలు పెరిగే కొలది రిస్కులు తగ్గించుకునేందుకు సేఫ్ అండ్ స్టడీ రేట్ ఇచ్చే స్టాక్స్, మోడరేట్ టు లో రిస్క్ ఉండే స్టాక్స్ లైక్ లార్జ్ అండ్ బ్లూ చిప్ కంపెనీస్లోకి షిఫ్ట్ అవ్వడం మంచిది. సో ఆల్వేస్ రిమెంబర్ ద రూల్, నెవర్ టెస్ట్ ద డెప్త్ ఆఫ్ ద రివర్ విత్ బోత్ ద ఫీట్. నెంబర్ 5 టిప్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్. హానెస్టీ ఈజ్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. డు నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీప్ పీపుల్. కొన్ని కంపెనీస్లో మేనేజ్మెంట్ అంతగా బాగోదు. మరికొన్ని కంపెనీస్ పైకి బాగున్నట్లుగా కనిపిస్తాయి, కానీ లోపల చాలా స్కామ్స్ జరుగుతుంటాయి. ఏ కంపెనీనైనా పైకి తీసుకువెళ్ళాలన్నా, తిరిగి తొక్కేయాలన్నా ఆ కంపెనీ మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ డెసిషన్స్ అండ్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లు కంపెనీని అడ్డంగా పెట్టుకొని లోన్స్ తీసుకొని తిరిగి రీపే చేయకుండా ఉండడం. కొంతమంది డైరెక్టర్స్ కంపెనీ యొక్క ట్యాక్సెస్ లైక్ కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ లాంటి వాటిల్లో అవకతవకలు జరిపి అకౌంట్స్ని మ్యానిపులేట్ చేసి రాంగ్ ఫైనాన్షియల్స్ని చూపించి గవర్నమెంట్ని మోసం చేయడం, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి షేర్ వాల్యూస్ని మ్యానిపులేట్ చేసి కంపెనీ ఫండ్స్ని వాళ్ళ సొంత కంపెనీస్కి, రిలేటివ్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేయడం లాంటి ఎన్నో ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు. సో నమ్మకమైన మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. అటువంటి నమ్మకాన్ని చీప్ పీపుల్ నుండి ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అని అంటారు బఫెట్. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీని తీసుకోండి.
ఎన్నో సంవత్సరాల నుండి మంచి విలువలతో నడుపుతున్న కంపెనీ. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో అజీం ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అండ్ సుధామూర్తి గారు ఇంకా ఎంతో మంచి మంచి వాల్యూస్తో కంపెనీని రన్ చేస్తుంటారు. ఇన్వెస్టర్స్ వెల్త్ని, నేషనల్ వెల్త్ని, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ని మరియు ట్రెండ్ని క్రియేట్ చేయడానికి తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. అందుకే అంత నమ్మకాన్ని సంపాదించుకున్నారు. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి మేనేజ్మెంట్ యొక్క ట్రాక్ రికార్డ్ని చూసి ఇన్వెస్ట్ చేయండి. సో హానెస్టీ ఈజ్ ఏ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అండ్ డు నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీప్ పీపుల్. నెంబర్ 6, టిప్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. డు నాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. తరచుగా చాలామంది చేసే ఒక తప్పు ఏంటంటే ఒకే దానిలో టోటల్ ఇన్వెస్ట్మెంట్ని పెడతారు. స్టాక్ మార్కెట్లో దీన్ని ఎక్కువగా చూడొచ్చు. ఎప్పుడు అటువంటి తప్పుని చేయకండి. ఒకవేళ స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే మీ మొత్తం డబ్బులు పోతాయి. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని చిన్న చిన్న పోర్షన్స్గా విడగొట్టి కొంత అమౌంట్ని రియల్ ఎస్టేట్లో, మరికొంత అమౌంట్ని షేర్స్లో, మరికొంత అమౌంట్ని గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీనినే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయడం ద్వారా ఏదైనా ఒకటి పోతే మిగతావి మిమ్మల్ని ఆదుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ భూమిలో లేకపోతే స్టాక్ మార్కెట్ నుండి మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదే మార్కెట్ పడిపోతే గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి కమోడిటీస్ ప్రైజెస్ పెరిగి మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అదే మీరు ఒకే దాంట్లో పెట్టుబడి పెడితే మొత్తం పోయే ప్రమాదం ఉంది. మరి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే కోట్లు కావాలి కదా అన్న డౌట్ మీకు వస్తుంది. కోట్లు అవసరం లేదు, లక్షలు సరిపోతాయి. అయితే అది ఎలాగా అన్నది రాబోయే వీడియోస్లో మీరు చూస్తారు. సో డోంట్ బాదర్ అబౌట్ దట్. సో ఫ్రెండ్స్, ఇవే లెజెండరీ ఇన్వెస్టర్ అయినటువంటి వారెన్ బఫెట్ గారు చెప్పిన కొన్ని ఎక్సలెంట్ టిప్స్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద ఉన్న కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.